బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలి చైర్మన్ కు మర్రి రాజశేఖర్ రాజీనామా అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించిన మర్రి వెంటనే ఆమోదించాలని కోరారు. త్వరలో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు. ఇంకా ఆయన పెద్ద మంచి కదా, డిసిషన్ తీసుకోకపోతే అంటాడు, తీసుకున్న తర్వాత ఇంకేమంటాడు ఆయన మాత్రం ఆయన తెలియదు. ఆయన మాత్రం తెలుసు అందరికి. అవును, రిజైన్ చేయకుండా కంటిన్యూ అయ్యి తీసేసి ఇప్పుడు జాయినింగ్ రోజు తీసుకొని మరోవైపు తమ రాజీనామాలను సైతం ఆమోదించాలని వైసీపీకి చెందిన మరో 3 ఎమ్మెల్సీలు చైర్మన్ ను డిమాండ్ చేశారు. ఇంకా ఆయన పెద్ద మంచి కదా, డిసిషన్ తీసుకోకపోతే అంటాడు, తీసుకున్న తర్వాత ఇంకేమంటాడు ఆయన మాత్రం ఆయన తెలియదు. ఆయన మాత్రం తెలుసు అందరికి. అవును, ఏపీ శాసన మండలి చైర్మన్ కు మర్రి రాజశేఖర్ రాజీనామా అందజేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈ రోజు తన రాజీనామాను శాసన మండలి చైర్మన్ మోచేన్ రాజుకు అప్పగించారు. కొద్దిసేపటి క్రితం ఈ రాజీనామాను ఆయన సమర్పించారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కూడా పట్టుబట్టారు. దాదాపుగా గత కొన్ని రోజుల నుంచి కూడా మర్రి రాజశేఖర్ గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గానికి వైసీపీ తరఫున విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా పెడముఖంగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన రజనీని తీసుకొచ్చి మళ్ళా చిలకలూరుపేట ఇన్ఛార్జిగా చేయటం ఏమిటని చెప్పి ఆయన పార్టీ నేతలను నిలదీశారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆయనతో అయోధ్య రామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు మంతనాలు జరిపారు. తప్పనిసరిగా నియోజకవర్గాల డీలిమిటేషన్ పునర్విభజన జరుగుతుందని, ఈ పునర్విభజనలో తప్పనిసరిగా మీకు సీటు కేటాయిస్తారు జగన్ అని చెప్పమన్నారు అని ఒకసారి వచ్చి జగన్ కలవాలని కోరారు. అయితే తనను సంప్రదించకుండా, తనతో ఒక మాట మాత్రం కూడా చెప్పకుండా విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించడం ఏమిటని చెప్పి ఆయన నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయాలి, పార్టీకి పదవికి రెండింటికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ లోపు తెలుగుదేశం సభ్యులు కూడా ఆయనతో మాట్లాడారు. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆయనతో మాట్లాడగా ఆయనకి రాజీనామా చేసి ఆయన రాజీనామాను ఆమోదించిన వెంటనే ఖాళీ అయిన స్థానాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాము అని చెప్పి కూడా ఆయనకి హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శాసన మండలిలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో రాజీనామా చేసిన కర్రీ పద్మశ్రీతో పాటు కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళంతా కూడా తమ రాజీనామాను, జయమంగళ వెంకటరమణ తన రాజీనామాను వెంటనే ఆమోదించాలి అని చెప్పి చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా శాసన మండలి టీ బ్రేక్ వాయిదా పడిన సమయంలో కూడా వీళ్ళంతా వెళ్లి తమ రాజీనామాను వెంటనే ఆమోదించాలి అని చెప్పి కూడా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. సభలో కూడా ఇదే విధంగా మాట్లాడారని, తప్పనిసరిగా రాజీనామాలను ఆమోదించే అంశాన్ని త్వరలోనే పరిశీలిస్తాను అని చెప్పి కూడా మోషన్ రాజు చెప్పారు. అయితే మర్రి రాజశేఖర్ చిలకలూరుపేట నియోజకవర్గం, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత, ఆయన రాజీనామా వ్యవహారం శాసన మండలి లాబీల్లో తీవ్ర కలకలం రేపింది. దీని పెద్ద హాట్ టాపిక్ గా మారింది. శాసన మండలిలోనే మర్రి రాజశేఖర్ రాజీనామా చేస్తున్నారనే విషయం తెలిసిన వెంటనే కూడా ఏబిఎన్ లో బ్రేకింగ్లు చూసి పార్టీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆయన పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తాను రాజీనామా చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను అని కూడా లాబీల్లోనే మర్రి రాజశేఖర్ బొత్స సత్యనారాయణకి చెప్పారు. దీంతో బొత్స సత్యనారాయణ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా తనను సంప్రదించకుండా, తనతో మాట మాత్రం చెప్పకుండా విడుదల రజనీని చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని, ఓ చోట ఓడిపోయిన వాళ్ళని ఇంకో చోట ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని కూడా ఆయన నిలదీశారు. దీనికి సంబంధించిన పార్టీ అగ్రనేతలు ఇప్పటికే తనతో మాట్లాడారని, తాను ఆనాడే ఇక పార్టీకి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను అని కూడా మర్రి రాజశేఖర్ చెప్పినట్టు తెలిసింది. తాను పార్టీ తరఫున గెలుపొంది ఇంకో పార్టీ తరఫున శాసన మండలిలో మాట్లాడలేనని, అందువల్లనే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్
శాసనసభ మండలి లాబీల్లో తను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. అందుకనే తాను రాజీనామాను సమర్పిస్తున్నట్టు కూడా చెప్పారు. శాసన మండలి టీ బ్రేక్ సమయంలో ఆయన లోపలికి వెళ్లి చైర్మన్ కు రాజీనామా ఇచ్చారు. మర్రి రాజశేఖర్ రాజీనామాను చూసిన వెంటనే చైర్మన్ కూడా కొద్దిసేపు ఆశ్చర్యపోయారు. అన్ని ఆలోచించుకునే చేశారా అనగానే స్పీకర్ ఫార్మేట్ లోనే చేశాను, అన్ని ఆలోచించుకున్న తర్వాతనే రాజీనామాని నేను తీసుకున్నానని కూడా ఆయన చైర్మన్ కి చెప్పినట్టు మనకు సమాచారం అందింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.